అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన వీకెండ్ స్పెషల్ నేచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం సుస్వాగతం. ఏదో రెగ్యులర్ గా చేసేది ఎందుకు చేయాలి, కొంచెం డిఫరెంట్ గా వీకెండ్ లో ఎందుకు చేయకూడదు, బయటకి ఎందుకు వెళ్ళాలి, ఇంట్లోనే హ్యాపీగా చక్కగా తినొచ్చు. లేదంటే వారం అంతా మీరు కష్టపడి లేదు అప్పుడు తినాలి అంటే పర్వాలేదు, లేదంటే మీరు వీకెండ్ లో చేయకపోయినా మామూలు వీక్ డేస్ లో కూడా ఈ డిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు వచ్చేసి రంజాన్ టైము, మరి రంజాన్ టైంలో నాన్ వెజ్ లేకపోతే ఎలా, మరి హలీమే ఎందుకు తినాలి, కొంచెం మంచిగా రిచ్ గా ఉండటానికి ఈ రోజు మనము కాజు మటన్ ఫ్రై చేయబోతున్నాము. ఈ డిష్ బోన్లెస్ మటన్ తో చేస్తేనే టేస్ట్. లేదు మీరు బోన్స్ కావాలంటే కొంచెం బోన్స్ తో కూడా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ గా ఏం చేస్తానంటే మన మటన్ ని ఉడకబెట్టేస్తాను సపరేట్ గా. అయితే ఇక్కడ నా దగ్గర మటన్ ఉంది, బోన్లెస్ మటన్. ఈ మటన్ ని నేను కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ పాన్ లో కుక్కర్ యూస్ చేస్తున్నాను. సో కొద్దిగా కుక్కర్ లో ఆయిల్, ఆ తర్వాత ఈ మటన్ ని ఇందులో ఒక నల్లిబొక్క వేసుకున్నాను. నా కోసం నల్లిబొక్క అంటే చాలా ఇష్టం. సో నల్లిబొక్క వేసేసి, అలాగే ఇందులో వేడవ్వాల్సిన అవసరం లేదు, అన్నీ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సాల్ట్ ఫస్ట్ కొంచెం, తర్వాత ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇందులో పసుపు, అలాగే కారం కూడా ఎక్కువగా వేయట్లేదు, కొంచెం వేసుకుంటున్నాను. మళ్ళీ తర్వాత మనం మసాలా చేస్తాం కదా, ఆ మసాలాలో ఇంకొంచెం కారం వేసుకుంటాను. ఇది మీకు ఒక 15 minutesలో మీకు రెడీ అయిపోతుంది. ఒక్కసారి మిక్స్. మటన్ ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కదా, మనం పక్కన ఉడికించవచ్చు. దీంట్లో మరి ఫ్రైకి మసాలా కావాలి కదా, ఈ మటన్ ఉడికే లోపల మనము మసాలా రెడీ చేసుకోవచ్చు. ఇందులో నేను కొంచెం వాటర్ వేస్తాను, ఎందుకంటే అడుగంటకుండా ఉండటానికి. కొద్దిగా వాటర్, మరీ ఎక్కువ వేయకండి, ఎందుకంటే వాటర్ మన మటన్లో నుంచి కూడా ఊరుతాయి కదా. సో ఎక్కువగా వాటర్ వేస్తే చాలాసేపు ఉడకపెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను. స్లో ఫ్లేమ్లో నేను ఉడికించుకోవటానికి ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతాయి. మరి ఇంకొక బాండీ పెట్టుకుని ఈ బాండీలో మనం ఇప్పుడు మన మసాలా వేగనిద్దాం. మరి ఇక్కడ మనము ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ నేను కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. అయితే ఇక్కడ నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది. ఈ ఎండు కొబ్బరిని యూజువల్గా నేను ఇంట్లో అయితే హోల్ చిప్పని మంచిగా పొయ్యి మీద కాల్చుకుని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి గ్రైండ్ చేస్తాను. అయితే ఇక్కడ చాలా చిన్న ముక్కలుగా ఆల్రెడీ చాప్ అయిపోయి ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్గా ఈ ఎండు కొబ్బరిని ఈ పెనంలో వేసుకుని డ్రై రోస్ట్ చేస్తున్నాను, ఆయిల్లో కాదు, డ్రై రోస్ట్. అలాగే ఈ ఉల్లిపాయను కూడా ఇలా రఫ్గా చాప్ చేసేసి ఈ ఉల్లిపాయను కూడా ఇందులో వేసుకుని ఇది కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకుందాం. మరి ఫ్రై అన్నప్పుడు ఎప్పుడైనా ఇలా రఫ్గా చాప్ చేసి కొంచెం కొబ్బరి, కొద్దిగా ఉల్లిపాయ ఎక్కువగా వేసుకుంటేనే మనకి ఫ్రైకి మంచి గ్రేవీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఫ్లేమ్ పెంచేసి మంచిగా కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిద్దాం. ఇందులోనే మీరు కావాలంటే ఇంకా డ్రై మసాలాలు కూడా వేసుకోవచ్చు, కానీ ఈరోజు నేను డ్రై మసాలాలు వేయట్లేదు. ఆ గరం మసాలా పొడి వేసుకుని ఈ డిష్ చేస్తున్నాను. అలాగే కొంచెం మిరియాల పొడి లాస్ట్లో. కాస్త వేగనిద్దాం, అంతలోపల మన మటన్ కూడా ఉడికిపోతుంది. మరి చూడండి, మన ఉల్లిపాయ అలాగే కొబ్బరి చక్కగా వేగిపోయింది, డ్రై రోస్ట్ చేశాను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మిక్సీ జార్లో వేసుకుందాము, మంచిగా పేస్ట్ చేసుకుందాం. కావాలంటే వాటర్ వేసుకొని కూడా మీరు పేస్ట్ చేసేయచ్చు. అలాగే కుక్కర్ కూడా ఒక 4-5 విజిల్స్ వచ్చేసాయి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. చల్లారిన తర్వాత మటన్ ఏమైందో చూద్దాం. ఇది ఫ్రై కాబట్టి ఓవర్గా కూడా మనము మటన్ని ఉడకనివ్వద్దు, ఎందుకంటే ఓవర్గా ఉడికించామనుకోండి ఫ్రై చేసేటప్పుడు లేదంటే ఈ మసాలా వేసి మళ్ళీ వేయించేటప్పుడు
పీస్గా అయిపోతుంది. మనకి పీస్ అనేది ముక్కగా కనిపించాలి కాబట్టి ఓవర్గా ఉడకనివ్వకండి. ఇప్పుడు ఇది కూడా నేను ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటాను. కొబ్బరి అలాగే ఉల్లిపాయ పేస్ట్ చేసేసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకుని నేను పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మన మిక్చర్ మసాలా రెడీ. అలాగే ఇక్కడ నేను కుక్కర్ కూడా చల్లారిపోయినట్టే. ఇప్పుడు మరి ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అందులో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఇంకొంచెం ఆయిల్, ఆ తర్వాత ఆయిల్ వేడెక్కాక ఇంకా మనం ఈ ఉల్లిపాయ మిక్చర్ అలాగే మన కుక్కర్ కూడా చల్లారిపోయింది. మన మటన్ చూడండి. ఇందులో ఫస్ట్ గా మనం కాజును వేయించుకుందాము నూనె వేడెక్కాక. ఎందుకంటే కాజు మనం ముందుగానే వేయించి పక్కన పెడితే చక్కగా ఉంటుంది. లేదంటే మసాలాలో మనం వేయించేసామనుకోండి కాజు ఏమైపోతుంది, మెత్తగా అయిపోతుంది. సో మరి మనకు మెత్తగా అవ్వకుండా ఉండాలి. కొంచెం కలర్ వచ్చేగానే తీసేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫ్లేమ్ పెంచేసాను. అలాగే ఇక్కడ మన మటన్ కూడా చూడండి చక్కగా ఉడికిపోయింది. పీస్గానే ఉంది. పర్ఫెక్ట్ గా ఉడికింది మటన్. ఈ కాజు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఈ కాజుని వేయించేసింది తీసి పక్కన పెట్టుకుందాం. అలాగే ఇదే ఆయిల్లో మనం ఇప్పుడు ఈ పేస్ట్, మన ఉల్లిపాయ కొబ్బరి పేస్ట్ మొత్తం వేసేసుకుందాం. వేసేసి ఇది కొంచెం కాస్త వేగనిస్తే బాగుంటుంది. అలాగే నేను ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాను, మన మసాలా అంతా వచ్చేస్తుందని. ఇది కూడా మనం ఇందులో వేసుకుందాం. సో మరి ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి అన్ని ఇందులోనే వేసుకున్నాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. ఫస్ట్గా ఇది కొద్దిగా వేగనిద్దాం. ఆ తర్వాత మన మటన్ని ఇందులో వేసుకుందాము. నేను ఇందులో ఏం వేయలే కదా, ధనియాల పొడి అవన్నీ వేసుకోలేదు. సో ఇప్పుడు ఇందులో ధనియాల పొడి కొంచెం, అలాగే గరం మసాలా, టేస్ట్కి తగినంత గరం మసాలా వేసేయండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇక్కడ వేసుకున్నాను కాబట్టి ఇంకా నేను ఇందులో వేసుకోవట్లేదు. ఉత్త ఈ మసాలాలు వేసాను. ఇప్పుడు కొంచెము మనకి నూనె తేలేంత వరకు మసాలాని బాగా ఉడికిచ్చేస్తే ఆ తర్వాత మనం ఈ మటన్ని వేసి మరొక 5 నిమిషాలు చక్కగా ఉడికిచ్చేస్తే మనకి టేస్టీ అయిన మటన్ ఫ్రై రెడీ అవుతుంది. మరి చూడండి మన ప్యాన్ నుంచి వేరే అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కుక్ చేసుకున్న మటన్, ఎక్కువగా వాటర్ వేయకండి. మరీ ఎక్కువగా వాటర్ వేస్తే మనం ఇంకా బాగా నీళ్ళంతా వెళ్ళిపోయే వరకు మనం కుక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ పెంచేయండి. కొంచెమే కారం కూడా వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మరికొంచెం కారం అలాగే మిరియాల పొడి అవన్నీ వేసుకుంటాను. కొంచెం కారం, మిరియాల పొడి, అలాగే ఇప్పుడు మన కాజులు ఏవైతే వేయించి పెట్టుకున్న కాజులు వేసేసి ఇంకొక 3 to 4 minutes మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిద్దాము. చూడండి మన మసాలా మొత్తం పీసెస్కి పట్టేసుకుంది. అలాగే ఉండాలి. ఇది డ్రైగా అన్నా తినొచ్చు, లేదంటే మీరు అన్నంతో సర్వ్ చేసిన మసాలా కలుపుకుని తిన్నా బాగుంటుంది. లేదంటే పప్పుచారు చేసుకుని సైడ్కి నంచుకుని తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇందులో కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరొక 3 minutes మనం వెయిట్ చేద్దాం. కాజు మటన్ ఫ్రై రెడీ. చక్కగా కలర్ వచ్చేసింది కదా. ముందుగా ఎలా ఉండే కలర్ చాలా డిఫరెంట్గా తెల్లగా ఉండే. కొంచెం చక్కగా కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చేసి స్టవ్ ఆఫ్. ఇప్పుడు ఫ్రెష్గా కొత్తిమీరని మీకు ఎంత కావాలంటే అంత లైట్గా ఇలా చుంచేసి, యాక్చువల్గా అయితే మింట్ అంటే మన పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. పుదీనా లేదు, అందుకే నేను కొత్తిమీర వేసుకుంటున్నాను ఎక్కువగా. ఇప్పుడు మరొక్కసారి మిక్స్. ఇప్పుడు చూస్తే మనకి కాజులు మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. అంతే. నిమ్మకాయ స్లైసెస్ కూడా సర్వ్ చేసేటప్పుడు దీంట్లో ఇలాగే మధ్యలో ఇలా పీసెస్గా కొంచెం ఇలా పీసెస్గా వేసేసేయండి. వేసేసి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేయటమే. బోన్లెస్ కాబట్టి చక్కగా టేస్టీగా ఉంటుంది. మరి కొంచెం కొత్తిమీర లాస్ట్లో, అలాగే ఒక నిమ్మకాయ పైన పెట్టేసి సర్వ్ చేస్తే టేస్టీ అయిన కాజు మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు తినటానికి నేను మటన్ చూడండి
పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. చూడండి, మనము ముందుగా కుక్కర్లో ఉప్పు కారం అన్నీ వేసి ఉడికించినందుకు మన మటన్ పీస్కి అన్నీ పట్టుకున్నాయి. అలాగే లాస్ట్లో మసాలా వేసి మరి కాస్త వేయించినందుకు మసాలా పైన లోపలనేమో ఉడకబెట్టినప్పుడు మన కారం అవన్నీ పట్టుకుని టేస్టీగా వేడిగా ఉంది. సూపర్ టేస్టీ. చూసారు కదా, రంజాన్ స్పెషల్. తప్పకుండా ఈ డిష్ మీరు ఎప్పుడన్నా ట్రై చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కాజు మటన్ ఫ్రై తయారు చేయ విధానం: ముందుగా కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో మటన్ ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొద్దిగా పసుపు, కారం వేసుకుని నీళ్లు వేసుకుని ఒక 4 లేదా 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మరొక ప్యాన్ లో కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, అలాగే రఫ్ గా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో ఉల్లిపాయ మిక్స్చర్ ని వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో తగినంత ఆయిల్ వేసుకుని అందులో కాజు పప్పుని లైట్ గా కలర్ వచ్చేంత వరకు వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్ లో ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని అందులో ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇందులో ఉడకబెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకుని అలాగే తగినంత కారం, కొద్దిగా మిరియాల పొడి, మరికొంచెం సాల్ట్ వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో కాజు పప్పు కూడా వేసుకుని మరొక 2 లేదా 3 నిమిషాల పాటు మటన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేగనిచ్చి చివర్లో నిమ్మకాయ ముక్కలు అలాగే కొత్తిమీరతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి చూసారు కదా ఈ రోజు మన వీకెండ్ స్పెషల్. మళ్ళీ మండే కలుద్దాం సూపర్ మామ్ షోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీతో.